పోలవరం జిల్లా చిత్తూరు ఏజెన్సీ డెంగ్యూ కలకలం రేపుతోంది. విఆర్పురం మండలం ఉమ్మడిపురం గ్రామంలో 15కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 2 గర్భిణీలకు కూడా వైరస్ సోకింది. కోనవరం మండలం కోతులగుట్ట ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులు పెద్ద సంఖ్యలో చేరుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. మా బాబుకి నిన్న మధ్యాహ్నం నుండి వచ్చిన జ్వరానికి ఇవాళ వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించేసరికి డెంగ్యూ జ్వరం అనేసి తేలింది. మా అల్లుడికి కూడా డెంగ్యూ జ్వరం మొన్న జ్వరం వస్తుంది అనేసి బ్లడ్ టెస్ట్ చేయించేసరికి నార్మల్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు చేయిస్తే డెంగ్యూ అనే వచ్చింది ఆయనకు కూడా. అందరికీ డెంగ్యూ జ్వరాలే. ఉమ్మడివారం నుండి కోతులగుట్ట హాస్పిటల్లో అందరూ ఇక్కడ జాయిన్ అవ్వారు. ఉమ్మడివారం నుండి ఒక 10 మంది దాకా 20 మంది దాకా ఉంటారు. పైన కింద వాళ్ళే ఉమ్మడివారం నుండి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇంటికి 2-3కి జ్వరాలే ఉమ్మడివారంలో. నిన్న కూడా మా ఊర్లో ఉమ్మడివారంలో క్యాంప్ కూడా పెట్టారు. అందరికి బాగానే చూశారు వాళ్ళు కూడా వచ్చి. కొంతమందికి ఏమో నార్మల్ వస్తుంది, కొంతమందికి ఏమో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ అలాంటివి వస్తున్నాయి. That's all for more.